హలో ఎవ్రీవన్. టీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి చాలా తక్కువ పోటీతో ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మెరిట్ మీద రిక్రూట్మెంట్ చేసుకునే విధంగానే అది కూడా అప్రెంటిస్షిప్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అప్రెంటిస్షిప్ అంటే ఏమిటి అనేసి. దాని గురించి కూడా ఇదే వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్తో పాటు మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏమిటి, ఎప్పటి నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమిటి, శాలరీ ఏమిటి, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తారు, ఈ వీడియోలో మొత్తం కూడా పూర్తిగా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు స్క్రీన్ మీద తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఎవరైతే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లాంటి సంబంధిత బ్రాంచ్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది కూడా మీరు ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు అఫీషియల్ లింక్ ఇక్కడ కూడా ఇచ్చారు. నేను వీడియో కింద కాంబినేషన్ మీకు అయితే డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు ఒకటైతే గమనించవచ్చు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటారు. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టుకుని ఎవరికైతే పోస్టింగ్ ఇస్తారో వాళ్ళకు సమ్ టైమ్స్ అంటే కొన్ని ఇయర్స్ వరకు మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ ట్రైనింగ్ మనం ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటాము. సో ఇప్పుడు ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వల్ల మీకు కలిగే ఉపయోగం ఏమిటి అంటే, ఎవ్రీ మంత్ మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ టైంలో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ మీకు స్టైపెండ్ రూపంలో శాలరీ రూపంలో 15,000, 16,000, 17,000 రూపాయలు ఎవ్రీ మంత్ మీ ఇంక్రిమెంట్తో శాలరీ అనేది ఇస్తూ ఉంటారు ఎవ్రీ మంత్. ఓకేనా. సో ఎప్పుడైతే మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది అప్పుడు ఫైనల్ ఇయర్లో మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేసి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారమ్మా. ఆ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏమిటంటే, ఎప్పుడైతే మీకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా టీఎస్ఆర్టీసీ అయినా సరే, ఏపీఎస్ఆర్టీసీ అయినా సరే, ఏ గవర్నమెంట్ సంబంధిత ఆర్టీఎస్ నుంచి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు ఎవరికైతే ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ అంటే, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే ఏమిటో అనేసి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది, శాలరీ ఏమిటి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు స్క్రీన్ మీద ది పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ఈస్ ఫర్ 3 years వరకు అయితే మీకైతే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. డ్యూరింగ్ దట్ పీరియడ్ స్టైపెండ్ విల్ బి పేడ్ అట్ ది రేట్ ఆఫ్ 15,000 నుంచి 16,000, 17,000 అన్నమాట. సో ఇది ఎలా ఉంటుంది, ఎవ్రీ మంత్ మీకు అగ్రిమెంట్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు 3 years వరకు స్టైపెండ్ అయితే ఇస్తామంటున్నాను కదా ఎవ్రీ మంత్. ఫస్ట్ ఇయర్లో మీకు 15,000, సెకండ్ ఇయర్లో 16,000, థర్డ్ ఇయర్లో 17,000 వరకు మీకు అయితే శాలరీ ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. తర్వాత మీరు అప్లికేషన్ ఎప్పటిలోపల పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఫిబ్రవరి 16వ తేదీ 2024 ఈ డేట్ లోపల మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సి ప్రిన్సిపల్ మేనేజర్ నుంచి మీకు అయితే టీఎస్ఆర్టీసీ నుంచి మీకు అప్రూవల్ కూడా రావడం జరిగింది. క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు టీఎస్ఆర్టీసీ ద్వారా 150 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. రీజన్ కూడా ఇచ్చారు, మీకు ఒకసారి గమనిద్దాం. హైదరాబాద్ రీజన్లో 26 అనేసి, సికింద్రాబాద్ రీజన్లో మీకు 18 అనేసి, మహబూబ్ నగర్ రీజన్లో 14 అనేసి, ఈ విధంగా మీకు రీజన్ వైజ్ కూడా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు టోటల్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దాదాపుగా మీకు ఇక్కడ 150 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీరైతే క్లియర్గా నోటిఫికేషన్ అయితే గమనించవచ్చు. తర్వాత మనం ఇక్కడ క్లియర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ ది క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ క్వాలిఫికేషన్ ఆఫ్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లాంటి సంబంధిత బ్రాంచ్ ఎవరైతే కంప్లీట్ చేసింటారో వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలి. నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే. అది కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది విల్ బి గివెన్ టు ది బీబీఏ క్యాండిడేట్స్. ఎవరైతే బీబీఏ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని నోటిఫికేషన్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ వాళ్ళైతే 2018 నుంచి 2022, 23 సంవత్సరాల మధ్య ఎవరైతే కంప్లీట్ చేసింటారో వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలని ఫర్దర్గా వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేశారు. పిహెచ్ఈ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ అబోవ్ పోస్ట్ అనమాట. కాబట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో, సో ఇక్కడ మనకి ఏపీఎస్ఆర్టీసీ అంటేనే మనకు తెలిసింది కాబట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసి అండ్ అమౌంట్ ఆఫ్ ఆర్ఎస్ 15,000 అనేసి 16,000, 17,000 పర్ మంత్ ఫర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ రెస్పెక్టివ్లీ విల్ బి పే టు నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్షిప్ టువార్డ్ స్టైపెండ్ డ్యూరింగ్ ది అప్రెంటిస్షిప్ పీరియడ్. కాబట్టి ఎవ్రీ ఇయర్ మీకు అయితే 1,000 రూపీస్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది మీకు స్టైపెండ్ ఇచ్చేటప్పుడు అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుని మీకు సిజిపిఎం అంటే ఇక్కడ పర్సెంటేజ్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పర్సెంటేజ్ మీద డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటామని నోటిఫికేషన్ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీరైతే గమనించవచ్చు. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. తర్వాత చూసుకుని అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ విల్ బి ఫర్ టోటల్ పీరియడ్ వచ్చి 3 years వరకు మీకు అయితే స్టైపెండ్ ఇస్తూ మీకు
ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో రిజర్వేషన్ కూడా ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేశారు. లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఫస్ట్ రిజర్వేషన్ అయితే ఉంటుంది అనేసి నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకొని మీకు ఐడి కార్డ్ అయితే ఇస్తాము అనేసి నోటిఫికేషన్ క్లియర్గా అప్రెంటిస్షిప్ సంబంధించి ఐడి కార్డ్స్ ఇలాంటి సమ్ ప్రూఫ్స్ అయితే ఇస్తాము అనేసి నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వివరాలు. మీకు డౌట్స్ నాకు అది కామెంట్ ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తుంది. మీకు నోటిఫికేషన్ లింక్ అది అప్లై లింక్ కింద కామెంట్స్ ఇస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది వీడియోలో వివరాలు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక కొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.